జై కార్మిక, జై భవానీ మాత. ఈరోజు గవర్నర్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ నిన్న జరిగినటి ఎన్నికల సందర్భంగా గవర్నర్ సంఘం అధ్యక్ష పదవులకు మరి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ యొక్క గవర్నర్ సంఘము ఎన్నికలకు మరి కమిటీ మెంబర్స్, బాడీ మెంబర్స్ అంతా సహకరించి ఈరోజు నూతనంగా నేను బండారి కళ్యాణ గంగాధర్ గారిని మరి ఎన్నుకోవడం జరిగింది. మరి 2 సంవత్సరాల కాల పరిమితంలో ఈ అందరూ బాడీ మెంబర్సు మరి ఇక్కడ ఉన్నటువంటి కోశాధికారి రామాంజనేయులు కానీ, సెక్రటరీ మన ఎస్కే హరీఫ్ గారు, హనీఫ్ గారు, ఆకుల బాబురావు, ఎర్రబొమ్మాయి గారు, కోర ఉస్మాన్ గారు, యాదగిరి గారు, మరి శివాజీ, సాయిలు, నాగరాజు, మరి అరుణ్ గారు, పూన గంగాధర్ గారు, మరి షెఫీ గారు, మరి అందరూ సహాయ సహకారంతో పెద్దలతోని ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్నికల్లో మరి ఓటమి గెలుపు అనేది సామాన్యంగా జరుగుతూనే ఉంటాయి. ఈ సంఘానికి అభివృద్ధికి మరి అందరం కలిసికట్టుగా ఉండి సంఘాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నా యొక్క కోరిక. ఈ గృహ సంఘం 1964లో స్థాపించడం జరిగింది. మరి ఇప్పుడు 10 ఏళ్ళు పాలన చేసిండ్రు. 10 ఏళ్ళు అయినాక మరి 7 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలకు ఈ ప్రోగ్రాం పెట్టితే దానికి ఎంతకంటే పెద్దలు నిర్ణయించి ఒక డేట్ పెట్టి నిన్న నిర్ణయించడం జరిగింది. అందులోనూ నన్ను నిన్న నూతనంగా ఎన్నుకొని ఈరోజు ప్రెస్ ద్వారా ప్రజలకు మరి బిల్డర్లకు అందరికీ అధికారులందరికీ ఈ యొక్క ముఖ్య విషయం ఏంటంటే ఈ గృహ నిర్మాణ లేబర్ కోఆపరేటివ్ సంఘము అందరికీ అండగా ఉండి అందరికీ ఏ సమస్యలు ఉన్నా కానీ వెన్నట్టుండి మరి పనిచేస్తారని చెప్పి పెద్దల ఆశీర్వాదంతో మరి ఉన్న ఇక్కడ అందరితోని కలిపికట్టుగా ముందుకు తీసుకెళ్ళడానికే ఈ యొక్క నూతనంగా నన్ను ఎన్నుకున్నారు. నేను కూడా అలా అందరితో కట్టుబడి ఉండి ప్రతి సమస్యలని మనం దాన్ని సామరస్యంతో పరిష్కరించడానికే ఈ గృహ సంఘం ఉందని చెప్పి ఈ యొక్క సంఘం ద్వారా తెలుపడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కానీ ఎవరి మనస్పార్థాలు పెట్టుకోకుండా అందరూ కలిసిమెలిసి ఈ గృహ సంఘాన్ని మనం డెవలప్ చేసుకోవాలా. మన సంఘం అంటే నిజామాబాద్ పెద్దలు పెట్టి నుంచి 65-70 సంవత్సరాలు కాస్తుంది. దాన్ని ఇంకా మన పెద్ద ఎత్తున మంచిగా డెవలప్ చేసుకోవడానికి ఈ యొక్క పెద్దలు మరి అందరూ తాపమేశ్వర గుత్తాలు అందరూ కలిసి దీన్ని ముందు తీసుకోవాలని చెప్పి మరి అలాగనే మరి క్యాషర్ రామాంజనేయులు గారు, మరి హరీఫ్ గారు, సెక్రటరీ గారు కొన్ని విషయాలు చెప్తారు, ఆకుల బాబురావు గారు మరి పెద్దలందరూ కలిసి దీన్ని మరి ముందు తీసుకోవడానికి కూడా ఈ యొక్క ప్రెస్ ద్వారా ఈ రోజున ప్రజలకు అందరికీ తెలుపుతున్నాము. నేను నూతనంగా ఇంకా అధ్యక్షుడిగా అయినా ఇంకా తర్వాత మనం ప్రమాణ స్వీకారం అవన్నీ ఉంటాయి. తర్వాత అందరూ కూడా కోఆపరేషన్ ఇచ్చి అందరూ మంచిగా కలుసుకోవాలని చెప్పి నేను కోరుతూ జై మాత, జై మాత, జై భవాని. ఈరోజు నా ఎలక్షన్ జరిగినందుకు వేణు గారికి అలాగే అధ్యక్షుడికి బండారి గారికి జరిగినది గత 6 నెలల నుంచి జరుగుతుంది. అది కాకపోతే పెద్దంతా కూర్చొని దాన్ని నిర్ణయించడం జరిగింది ఎలక్షన్ గురించి. ఎలక్షన్లో కాకపోతే అధ్యక్షుడిగా మళ్ళా గంగాధర్ గారు గెలవడం జరిగింది. అలాగనే గెలవడం అంటే ఎట్లా అంటే న్యాయాన్ని సిద్ధం చేసినట్టు ఇక్కడ ఇద్దరికి గెలిచినట్టే. ఇక్కడ ధర్మం ఉన్నది, భగవాన్ చూసింది ఆల్రెడీ. ఎట్లా అంటే నేను కూడా చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడితేనే ఇంత పూర్తి ఆయనకు భగవంతుడు చూపించి ఆయన కూడా తక్కువ కాదు, ఇప్పుడు గెలిచినట్టే లెక్కరు. కాకపోతే అటు ధర్మము అధర్మం ఇక్కడ జరిగింది. ధర్మం ఇటువైపు ఉంది కనుకనే బండలు గెలిచింది. ఇక్కడ నేను కష్టము ఫలితం ఉంది. అక్కడ నేను కూడా ఎంతమంది ఎంత చేసినాడు, ఆయన కూడా చాలా కష్టం. ఆయన కూడా తెల్లని దాకా పొద్దుగా చాలా తెలియదు. ఆయన కూడా ధన్యవాదాలు. అన్ని ఓట్లు వచ్చినందుకు మాకు కూడా సంతోషమే. ముందు కూడా ఇలాగనే అందరూ కలిసి పిలిచి సంఘం డెవలప్ చేసిన కోరిక. నిన్న జరిగినటువంటి మేస్త్రి సంఘం యొక్క 2 అధ్యక్షుల యొక్క ఓటింగ్లో పాల్గొని అందరూ ఓట్లు వేసుకోవడం చాలా ధన్యవాదాలు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి పెంచాల వేణు, కల్లెడి గంగాధర్ గారికి జరిగిన ఓట్లలో మన కల్లెడి గంగాధర్ గారు గెలవడం జరిగినది. ఇప్పుడు గెలవడం తర్వాత కూడా కల్లెడి గంగాధర్ చెప్పడం ఏమంటే యథావిధిగా ఎప్పటి లెక్కనే సంఘాన్ని బలోపేతం చేయాలి. అందరూ మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాం. ఇద్దరము షేక్ హరీఫ్ గారు, నేను క్యాషియర్గా ఉన్నాను. ఇద్దరు కూడా సహాయ సహకారాలు అందిస్తాం. ఆయనకి ఎప్పటి లెక్కనే సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. कल 7 दिसंबर को मिस्त्री संगम में जनाब पेंचला वेणु साहब और भंडारी गंगाधर साहब के
प्रेसिडेंट के अहदे से इलेक्शन हुआ, जिसमें भंडारी गंगाधर साहब ने जीत हासिल की। मैं भंडारी गंगाधर काका को तहे दिल से उनको मुबारकबाद पेश करता हूँ और उम्मीद करता हूँ कि वो हमारे मिस्त्रियों के मसाइल को हल करने की कोशिश करेंगे। और मैं हमारे रामजनाथ, अनिक मिस्त्री, उस्मान मिस्त्री, कलियात क्लियरना, बाबराव काका, तुम हम सब मिलकर जो है सो संगम के लिए इंशाल्लाह काम करेंगे, हमारे मजदूरों के लिए। और मैं हमारे मजदूर भाइयों से भी गुजारिश करता हूँ, आपके कोई भी मसाइल हो तो वो संगम से रुजू हो, बाहर इधर उधर लोगों के जाके मसाइल को ना बढ़ाएं, बल्कि मिस्त्री संगम को आए और अपने मसाइल को हल कराएं। अस्सलाम वालेकुम। సాధించుకుందాం మన హక్కులు, సాధించుకుందాం మన హక్కులు, సాధించుకుందాం మన హక్కులు, సాధించుకుందాం